పాటల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో ఇది నా వాక్య భాగాన్ని మనమందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరంగా ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 83వ కీర్తనల భాగాన్ని మనందరము కలిసి లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ వాక్య భాగాన్ని కలిసి ధ్యానం చేద్దాం. కీర్తనలు 83 1 to last. దేవా ఊరకుండుము, దేవా మౌనముగా ఉండకము ఊరకుండుము. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగున జొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. అష్షూరు దేశస్థులతో వారు కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారు. అగ్ని అడవి కాల్చున్నట్లు, కారు చిచ్చు కొండలను తగలపెట్టునట్లు యెహోవా వారు నీ నామమును వెదకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలగచేయుము. అందరం కలిసి యెహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఆమేన్. అందరం కూర్చుందాం. క్రిష్ In the beginning of the God created the heavens and the earth. James 1:1. Cheyi kalapuju Moses went naduchuchu. Cheyi kalapuju Moses went naduchuchu. ఆరిన నేలపైన నీటి గోడల మధ్య లోతైన ఎర్ర సముద్రం దాటిరిగా రక్షణ దాటిరిగా. ఆరిన నేలపైన నీటి గోడల మధ్య లోతైన ఎర్ర సముద్రం దాటిరిగా రక్షణ దాటిరిగా. చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. ఏకముగా కొరి విమోచన గీతం పాడుచు సైరిగా. ఏకముగా కొరి విమోచన గీతం పాడుచు సైరిగా. చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. చేయి నడుపుచు మోజెస్ వెంట నడుచుచు. ఆరిన నేలపైన నీటి గోడ మధ్య లోతైన ఎర్ర సముద్రం దాటిరిగా రక్షణ దాటిరిగా. ఆరిన నేలపైన నీటి గోడల మధ్య లోతైన ఎర్ర సముద్రం దాటిరిగా రక్షణ దాటిరిగా. చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. చేయి కలుపుచు మోజెస్
మోజెస్ వెంట నడుచుచు ఒక్కొక్క కోడి పిల్ల మేక పిల్ల చిటిలో గొర్రె పిల్ల పశువులు పక్షులు రక్షలు దాటిరిగా ఒక్కొక్క కోడి పిల్ల మేక పిల్ల చిటిలో గొర్రె పిల్ల పశువులు పక్షులు రక్షలు దాటిరిగా చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు చేయి కలుపుచు మోజెస్ వెంట నడుచుచు. చక్కగా ఈ దిన ఆరాధన క్రమంలో ఇంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండి ప్రారంభ ప్రార్థనలోను కీర్తనలో పాడుటలోను వాక్య పఠనము ఉత్తర ప్రత్యుత్తరముగా ధ్యానించుటలో సండే స్కూల్ విభాగంలో కృష్ణ వాడుకున్న విధానాన్ని బట్టి నేను తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించుచున్నాను. ఈ సమయంలో మన మధ్యలోకి మన ప్రియులు పెద్దలు డాక్టర్ రెవరెండ్ కెఎస్ రత్నం గారు మనతో ఉండటం చాలా సంతోషం. వారిని ప్రేమపూర్వకంగా వారికి కేటాయించిన సీట్లో వారిని ఆశయం కావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పల్స్ పోలియో ఆదివారం కదా, రైట్ వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇక్కడికి వచ్చే వాళ్ళకు డ్యూటీ ఉంటుంది, వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇదిన వర్తమానాన్ని మనము శ్రద్ధగా విందాం. లైవ్లో కొంతమంది ఉంటారు, ఇక్కడ ఉన్నవారు మీరు శ్రద్ధగా మాటలు వినాలి, పెన్ను నోట్బుక్ తీసుకొని రాసుకోవాలి. వాటిని మరలా ధ్యానం చేయడానికి మీరు మీ వంతుగా మీరు ఆలోచన చేయాలి. మీకు నోట్ పుస్తకం లేదంటే నేను మరలా ఇస్తాను. నోట్ పుస్తకం పెన్ను నేను కొత్త ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నోట్బుక్ పెన్ను కాబట్టి మీరు శ్రద్ధగా రాయండి. దేవుని మాటలు వినటానికి మనం అందరము ముందుకు నడుద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉండబడిన సహోదరులు మన ప్రియులు పెద్దలు యేసురత్నం గారిని ప్రేమపూర్వకంగా ఈ సమయాన్ని వారికి పరిచర్య కొరకై వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ఇది తీసుకోవాలన్నా మీరు తీసుకుంటారు, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. సౌండ్ తగ్గిస్తాను, నా వాయిస్ బేస్ ఎక్కువ. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనమందరము దేవుని సన్నిధిలో చేరి మహాత్ముడైన దేవుడిని స్తుతించే గొప్ప ధన్యత, ఈ అవకాశము మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి ప్రథమంగా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అలాగే స్థానిక సంఘ దైవజనులు, ఆత్మీయులు, మరి దేవుని యొక్క మితిలేని ప్రేమ చేత ఆత్మల రక్షణ భారం కలిగి దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ అనేక మంది సేవకులకు తర్ఫీదులిస్తూ, సేవకులను బలపరుస్తూ, సేవను వృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి దైవజనులు శ్రీ గండెపొగు సామిల్ రామచంద్ర గారికి అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2026 జనవరి మాసంలో మొదటి ఆదివారం రోజున మీ మధ్యలో ఇదే స్థలంలో నిలిచి దేవుని యొక్క సువార్తను
లేదా దేవుడు నన్ను తనగా సాధనముగా చేసుకొని కొన్ని మాటలను మీ మధ్యలో పంచి ఉన్నాడు. మరలా ఊహించని రీతిగా మీ మధ్యకు ఈ దినాన మరి తలవని తలంపుగా నడిపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రంలో మరి ఒకసారి చెల్లిస్తూ ఉన్నా. మరి కొద్ది నిమిషాలు మనము దేవుని సన్నిధిలో ఉండబోతూ ఉన్నాము. ఈ కొద్ది నిమిషాలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం కాబట్టి దేవునికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. నేటి దినమునకై సిద్ధపరచబడినటువంటి వాక్య ధ్యానాంశ భాగము న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము చదువుతున్నాను. నేను చదువు చూడగా మీరందరూ మీ బైబిల్ గ్రంథములను తెరచి చదువుచున్న లేఖన భాగములు అలాగున ఉన్నవా లేవా అని మనం పరిశీలన చేస్తూ ముందుకు కొనసాగుదాం. ఏహూదు మోరెడు పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఈ ఆదివారం దినము ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు ప్రేమించి స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మీ ప్రియ సంఘము ఎలాగైనా ఇంతవరకు మిమ్మల్ని ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్య పఠనం ద్వారా మిమ్మల్ని స్తుతించి కనపరిచి మహిమపరచు ఉన్నా. నన్ను కనపరచువాలని నేను కనపరుస్తాను అని మీరు సెలవిచ్చిన దేవుడు. పాటలతో, ప్రార్థనతో, వాక్య పఠనంతో మేము కనపరిచి ఉంటుండగా సజీవమైనటువంటి వాక్యమును, సజీవమైనటువంటి జీవాహారమును మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని కనపరుస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ అల్పుడనైన నన్ను మీ సాధనంగా సమర్పించుకుంటున్నాను. అంటే ఈ సాధనం ద్వారా మీ ప్రియ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడు చూడగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగి మీ వాక్యమును నిలుపుకోగలిగినటువంటి పరిశుద్ధమైన హృదయంలోనే మీరు ఇచ్చారు. ఆ హృదయంలో ఉన్న వాక్యానుసారంగా జీవించే ధన్యకరమైన జీవితం మీ ద్వారా పొందుకొని ఉన్నామని నమ్మచ్చు. క్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చదువుచున్నటువంటి లేఖన భాగంలో పరిశీలన చేయండి అని ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఇంచుమించు నేను ఎక్కడికి వెళ్ళినా మా స్థానిక సంఘంలో కూడా ఖచ్చితంగా నేను ఈ మాట చెప్తాను. ఎందుకంటే అంత్య దినాల్లో మనం ఉన్నాం. అంత్య దినాల్లో తమకు అనుకూలమైనటువంటి బోధలను బోధించేటువంటి వారు, లేదా తమ స్వంత జ్ఞానమును ఉపయోగించి సంఘంలో వారికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం కాకుండా తమ జ్ఞానాన్ని పంచి సంఘంలో ఉన్న విశ్వాసులను ఆకర్షించడానికి చెప్పేటువంటి మాటలతో కూడిన వాక్యమును పంచేవాళ్ళు వస్తారు అని మనకు వాక్యంలో ఉంది. అందుకనే ఏం చెప్తున్నానంటే, చదవబడుతున్నటువంటి వాక్య భాగములు, చెప్పబడుతున్న వాక్యము బైబిల్కి అనుసంధానంగా ఉందా లేదా అని మనం పరిశీలన చేసి ముందుకు కొనసాగాలి. బైబిల్లో ఒక సంఘం ఉంది, బెరయా సంఘము. మీకు అందరికీ బాగా తెలిసినటువంటి సంఘమే ఉండొచ్చు. ఎందుకంటే మనము బైబిల్ చదువుతున్నాము, సండే స్కూల్ ఉంది, చాలా చక్కగా ప్రతి సంఘం గురించి తెలుసుకుంటున్నాం. బెరయా సంఘంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ దినాల్లో దేవుని ఒక్క వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు గ్రంథాలను విప్పి చెప్పబడుతున్న మాటలు అలాగున ఉన్నవా లేవా అని పరిశీలన చేసేవాళ్ళంట. ఎవరు చెబితే ఆ వాక్యము, ఎవరు పడితే వాళ్ళు చెప్పే వాక్యాన్ని వాళ్ళు గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యేవారు కాదు. ఎందుకు అంటే మనము సత్యవాక్యమును అనుసరించే వారిగా ఉండాలి. అందుకని నేను వెళ్ళిన చోట ఇలాగే చెప్తూ ఉంటాను.
మనం కూడా దేవుని వాక్యము అంటే దైవజనులు కొంతమంది తెలిసినటువంటి మాటలు, తెలియనటువంటి మాటలు, బైబిల్లో ఉన్న మాటలు, లేని మాటలు కల్పించి చెప్పేవాళ్ళు వస్తారని. ఎందుకంటే కల్పనా కథలు అనే బైబిల్లో ఉంది కదండి. కల్పనా కథలు అంటే ఏంటివి? బైబిల్లో ఉన్న వాటికి కొత్త మాటలను కల్పించి జోడించి చెప్పేటువంటివి. ఈ కల్పనా కథలు సంఘంలో ఉన్న విశ్వాసులకు ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఆత్మీయతలోనికి నడిపించవు. ఆకర్షణీయమైనవి కొంతసేపు మాత్రమే, ఆత్మీయతలో మనము స్థిరపడవలసిన వారిని. కనుక నేను ఈ మాటలు చెబుతూ ఉన్నాను. ఓకే, ఏది ఏమైనా ఈ సంవత్సరము మొదటి ఆదివారము దేవుడు నన్ను మీ మధ్యకు నడిపించినప్పుడు, మరి ఆ రోజు మీతో పంచుకున్న మాటలు ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయి? నేను దాదాపు ఎక్కువ శాతం రెండోసారి వెళ్తే ఈ క్వశ్చన్ వేస్తాను. ఆ రోజు కూడా నేను భవిష్యత్తు చెప్పి ఉంటాను మీకు, మరలా ఏదో ఒక రోజు వస్తాను అడుగుతాను అని. ఎంతమందికి గుర్తుందండి? అయితే మనకు గుర్తు రావాలి అంటే మనకి స్టార్టింగ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, స్టార్టింగ్ ట్రబుల్ అంటాం. అంటే మనం మొదలు ఎత్తితే ఆటోమేటిక్గా మొత్తం మనకి గుర్తొచ్చేస్తుంది. దేవునివి దేవునికిని, కైసరువి కైసరునకును ఇవ్వండి అని చెప్పాను. గుర్తుంది కదండి? ఓకే, ఇప్పుడు మీకు గుర్తొచ్చి ఉంటుంది. సరే, చాలా సంతోషం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరికొన్ని మాటలను మీ మధ్యలో లేదా మన మధ్యలో ఆయన పంచబోతూ ఉన్నాడు. ఇక్కడ వాక్యము చెప్పేటువంటి ఏ వ్యక్తి అయినా అన్నీ తెలిసి చెబుతున్నాడని మనం అనుకోకూడదు. చెప్పే వ్యక్తి కూడా నేర్చుకుంటూ చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం అందరము కూడా నేర్చుకునేటువంటి వారిని. అయితే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో చదవబడినటువంటి వాక్య భాగంలో ఈ 3వ అధ్యాయము 16వ వచనంలో మనము చదివినప్పుడు, 17వ వచనంలో చదివినప్పుడు 2 వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. బాగా గమనించాలి. 2 వ్యక్తులు. ఎవరు వారు అంటే, ఒక ఆయన ఏహూదు, రెండవ ఆయన ఎగ్లోను. ఏహూదు అంటే ఐక్యము అని అర్థం. ఏహూదు అంటే ఐక్యము అని అర్థం. అయితే ఇక్కడ ఈ ఏహూదు దేని కొరకు దేవుని చేత లేపబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి వారు అంటే అనేక మారులు వారు తమ హృదయమున తప్పిపోవు ప్రజలు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అలాగని వాళ్ళను మనము ఎప్పటికీ తప్పు వారని మనము అనుకోకూడదు. ఎందుకు అంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఏమంటాడంటే, వారు నా స్వాస్థ్య భాగము అంటాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన స్వాస్థ్య భాగంగా ఎంచుకున్నాడు. వారి క్రియలను బట్టి చాలా మారులు వారు తప్పిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారిని కేవలము శిక్షకు గురి చేశాడు. శిక్షిస్తూ ఉంటాడే తప్ప వారిని మరణించడానికి సెలవివ్వలేదు. మనం బాగా గమనించాలి. ఎవరమైనా ఈవెన్ మన కుటుంబంలో కూడా ఎవరైనా తప్పు చేస్తే, పొరపాట్లు చేస్తే, ఈ తప్పులు పొరపాట్లు అనేటువంటివి మానవ సహజం. ప్రతి మనిషి ఏదో ఒక టైంలో ఒక మనిషి తప్పు చేయడానికి లేదా ఒక పొరపాటు చేయడానికి మూడు రకాలుగా ఒకటి ఆలోచన విధానం, రెండవది మాట చేత, మూడవది క్రియారూపకంగా. ఒకటి ఆలోచన చేయటం, రెండవది మాట ద్వారా, మూడవది క్రియ ద్వారా. ఈ 3 రకాలుగా తప్ప మనిషి తప్పు చేసే మార్గం ఇంకొకటి లేదు. దీనిని త్రికరణము అంటామన్నమాట. త్రికరణ శుద్ధిగా అనే పదం మనం చూస్తూ ఉంటాం. అయితే ఎవ్వరూ కూడా తప్పు చేయలేదు అంటే వారు అబద్ధికులవుతారు. ఎందుకంటే
భూమి మీద తప్పు చేయనటువంటి మనిషి లేదా పాపము చేయనటువంటి మనిషి లేడు. అందరూ పాపం చేశారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ మాట మనము చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. అయితే తప్పు చేసినప్పుడు ఎవరికైనా పనిష్మెంట్ తప్పనిసరి, అందులో ఎటువంటి సందేహము లేదు. అది దేవుని పిల్లలైనా సరే, ఇంకొకరైనా సరే. దేవుని పిల్లలు తప్పు చేసినప్పుడు దేవుడు సమర్థించి, దేవుని ఎరుగనటువంటి వారు తప్పు చేస్తే, అంటే అన్యులు తప్పు చేస్తే శిక్షిస్తే దేవుడు దేవుడుగా ఉండడానికి ఆయనకు అర్హత ఉండదు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను నా స్వాస్థ్య భాగము అని దేవుడు ఎన్నుకున్నప్పుడు వీరు కూడా అనేక మార్లు వారి వారి సహజమైనటువంటి మానవ స్వభావాన్ని బట్టి, మానవ అవసరతను బట్టి వారు దేవునికి విరోధముగా లేచినప్పుడు దేవుడు వారిని కొన్నిసార్లు శిక్షకు గురి చేసేటువంటి వాడు. కొంతమంది శత్రువులకు వారిని అప్పగించి వారిలో ఉన్నటువంటి ఆ చెడును, లేదా ఏ గర్వంతో కానీ, అహంకారంతో కానీ, ఇంకొకటి కానీ దేవుణ్ణి మరిపించేది ఏదైనా ఉంటే అది తెలుసుకునేంత వరకు వారికి శిక్షకు గురి చేసేవాడు. అంతే తప్ప వారిని మరణించే స్థితి దేవుడు వారికి కల్పించడు. అయితే ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికి చాలా మార్లు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. దేవుడు మాత్రము వారిని క్షమించుకుంటూ, రక్షించుకుంటూ ఏదో రకంగా శిక్షిస్తూ ఉన్నాడే తప్ప వారిని చావుకు గురి చేయట్లేదు. ఇది మనము గమనించాలి. అయితే ఇక్కడ అంతకు ముందు కూషన్ రిషాతాయిం అనేటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ కూషన్ రిషాతాయిం అనేటువంటి రాజు అరామ్ నహరాయిము అనేటువంటి రాజ్యానికి రాజు. వారి చేతిలో ఇశ్రాయేలు ప్రజలు బాగుగా విలవిలలాడిపోయారు. ఆ తర్వాత ఒత్నీయేలు వచ్చాడు, వారిని రక్షించాడు, అయిపోయింది. మరలా ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవునికి విరోధులుగా మారారు, విరుద్ధంగా ప్రవర్తించారు. ఇక్కడ విరుద్ధంగా లేదా విరోధంగా అంటే దేవుని మీద యుద్ధం చేశారని కాదు. విరోధులు లేదా ఆ విరుద్ధమైనటువంటి వారు అంటే చేయకూడదన్న పనిని ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం అంటే అర్థం ఏమిటి? ఆజ్ఞాతిక్రమము పాపమే. అసలు ఏమిటి ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏమిటి? ఒకటి వద్దన్న పనిని చేయకూడదని తెలిసి కూడా చేయడం. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు వద్దన్న పని ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయాలని తెలిసి కూడా వద్దన్న పని చేయడమే అతిక్రమించడం. ఇప్పుడు తెలియక చేస్తే వేరు. అర్థమవుతుంది కదండి? అబద్ధం ఆడకూడదని మనకు ఆజ్ఞ ఉంది, దొంగతనము చేయకూడదని ఆజ్ఞ ఉంది. అది దొంగతనము చేస్తే పాపం అవుతుంది అని తెలిసి కూడా మళ్ళీ చేయడం, ఇది అతిక్రమించడం అంటాం. అతిక్రమించడం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికి దేవుడు వద్దన్న పనిని వారు సహజమైనటువంటి స్థితిలో చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని కొంతమంది శత్రురాజులను లేకపోతే వాళ్ళు వీళ్ళను బహుగా కష్టపెడుతున్నప్పుడు మరలా దేవుడా అంటారు. మళ్ళా దేవుణ్ణి ప్రార్థిస్తారు, ప్రాధేయపడతారు, వేడుకుంటారు, మొర పెడతారు, ఏడుస్తారు, కన్నీటితో పెడబొబ్బలు పెడతారు దేవుని సన్నిధిలో. కానీ దేవుడు ప్రేమామయుడు, కరుణా వాత్సల్య సంపూర్ణుడు. ఆయన మనలా క్షమిస్తాడు. ఇక్కడ కూడా అలా క్షమించి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, కాపాడడానికి, లేదా ఈ ఒత్నీయేలు రక్షించిన తర్వాత వీళ్ళు మరలా తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఎగ్లోన్ అనేటువంటి రాజును లేపాడు. ఈ ఎగ్లోను రాజు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తున్నాడంటే బహుగా శ్రమ పెడుతూ ఉన్నాడు. ఎటువంటి శ్రమ అంటే ఉట్టివుడంగా వారి దగ్గరకు వెళ్ళి మనము వారు చెప్పిన పని చేయడమే. అంటే శ్రమ దోపిడి, శ్రమను దోచుకోవడం, కష్టపెట్టడం, మానసికంగా శారీరకంగా హింసించడం, నెమ్మది లేకుండా చేయడం, కుటుంబాలు దుఃఖంతో ఉండడం. ఇందులో మరొక భయంకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఎగ్లోను రాజుకు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే కప్పం తీసుకెళ్ళి కట్టాలి. కప్పం అంటే ఏమిటండి? పన్ను కట్టడం. పన్ను కట్టాలి అంటే మనము కష్టపడి మనము చేసుకున్న డబ్బులను
పన్ను రూపంలో తిరిగి ఆయనకి చెల్లించాలి. ఇప్పుడు చెప్పండి, మనము కష్టపడి సంపాదించుకున్న మన పిల్లల నోటికాడి సొమ్ము ఒక రాజు దోచుకొని వెళ్తూ ఉంటే అతడు రాజైనా సరే ఇంకొకరైనా సరే ఎవరైనా సరే ఏం చేయాలి? మనస్సులో బాధ వేదన ఎదిరించలేము. కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటిది రాజు. అయితే అప్పుడు ఎవ్వరు ఏం చేయనప్పుడు ఏం చేస్తామంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తాం. అర్థమవుతుందండి? దేవుని వైపు ఎప్పుడు చూస్తాము అంటే అన్నీ మనకు ఉన్నప్పుడు దేవుడు కనపడ్డు. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా తండ్రి దగ్గర ఆస్తి ఉన్నప్పుడు అతనికి ఆకలి విలువ తెలియదు, మనుషుల విలువ తెలియదు, తండ్రి విలువ తెలియదు, ఏమీ తెలియదు. నా డబ్బు నాకు ఇమ్మన్నాడు. ఆ డబ్బు చేతిలో ఉన్నప్పుడు కూడా అతనికి ఏమీ ఎవ్వరు కంటికి కనిపించట్లేదు. ఎప్పుడైతే డబ్బు అయిపోయింది, స్నేహితులు దూరం అయిపోయారు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, చివరికి ఆ కుమారుడి పరిస్థితి ఏమైపోయిందంటే పందులు మేసేటువంటి పొట్టును మెయ్యడానికి కూడా సిద్ధపడ్డాడు. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అంటే కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు, బాధలు, వేదనలు ఎందుకు వస్తాయి అంటే ఒక్కొక్కసారి బహుశా మనల్ని మనము బలపరుచుకోవడానికి, సజీవుడైన దేవుని వైపు చూడడానికి కూడా రావచ్చు. అలాగని అన్నీ అలా వస్తాయి అనుకోకూడదు. కొన్ని మనము చేసే స్వయంకృత అపరాధం వలన కూడా వస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అలాగున్న దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, లేదా దేవుని మరచిపోయినప్పుడు, దేవుని ఎరుగనప్పుడు ఆయన ఈ ఎగ్లోను రాజును లేపితే ఈ ఎగ్లోను బహుగా వారిని కష్టపెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళ మరలా తిరిగి యెహోవాను ప్రార్థిస్తే వారిలో బెన్యామీనీయుడైనటువంటి గెరా కుమారుడైన ఏహూదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఈ ఏహూదు ఎలాంటి వాడు అంటే ఎడమ చేతి వాటము కలిగిన వాడు. ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని ప్రణాళిక ద్వారా లేచిన వాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి, వారికి విడుదల కలిగించడానికి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఏమిటి అంటే సమస్య ఎవరి వల్ల ఉందో ఆ సమస్యను కంప్లీట్గా తొలగించాలి. మరి మనకు కూడా జ్వరం అనేటువంటిది ఒక ముందు కనిపించే సింబల్. మీరు బాగా గమనించండి. కాలికి దెబ్బ తగిలితే జ్వరం వస్తుంది, కలరా జ్వరం వస్తుంది, మలేరియా జ్వరం వస్తుంది, టైఫాయిడ్ జ్వరం వస్తుంది. మీకు ఇందులో కామన్గా కనబడేది ఏమిటంటే జ్వరం. అర్థమవుతుందండి? మలేరియా అనేటువంటిది వ్యాధి, దానికి సింబల్ ఏంటి? మనకు కనపడేది జ్వరం. టైఫాయిడ్ వ్యాధి, దానికి సింబాలిక్గా కనపడేది జ్వరం. దెబ్బ తగిలింది కాలికి, శరీరానికి, కానీ సింబాలిక్గా కనపడేది జ్వరం. మనం ఏం చేస్తామంటే జ్వరానికి మందేసుకుంటూ పోతుంటాం. ఎంతసేపు జ్వరానికే మందేస్తాం. అసలు ఆ జ్వరము దేని వల్ల పుట్టిందో మూలం ఉంది కదా. మూలాన్ని చంపేస్తే ప్రాబ్లం ఉండదు కదా, మళ్ళీ జ్వరం రాదు ఇంకా. అయితే ఇక్కడ ప్రతిసారి కప్పము కడుతూ ఉన్నప్పుడు అసలు కప్పము కట్టించుకునేవాడే లేకపోతే, అన్యాయం ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ అన్యాయం చేసేవాడినే తొలగిస్తే, ఇప్పుడు ఏహూదు ఆలోచన చేసి ఎగ్లోను రాజు వల్ల సమస్య ప్రారంభమైంది కాబట్టి ఈ ఎగ్లోను రాజును లేకుండా చేస్తే ఇశ్రాయేలు ప్రజల కుటుంబాలు క్షేమకరంగా ఉంటాయి. కాబట్టి ఇతను ఏం చేశాడంటే రెండంచులు కలిగినటువంటి ఒక మూరెడు కత్తిని తీసుకొని ఒక బట్టలో చుట్టి దానిని కుడి తొడ మీద పెట్టుకొని ఈ కప్పము మోసే వారితో పాటు, అంటే కప్పము తీసుకొని ఈ పన్ను కట్టడానికి తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు కదండి. ఆ రోజుల్లో పన్ను కట్టాలంటే ఈ రోజు అయితే సెల్ ఫోన్లో గబగబా అట్లా నొక్కితే ఫోన్పేలు, పేటిఎంలు, గూగుల్ పేలు, ఆ పేలు, ఈ పేలు వచ్చాయి కాబట్టి అలా కొట్టేస్తే అయిపోతుంది. లేదా ఈ ఫోన్పేలు ఇవన్నీ లేనప్పుడు కూడా ఆన్లైన్ సిస్టమ్ ఉంది కాబట్టి బ్యాంకులో ఇక్కడ వేస్తే అక్కడ వాళ్ళు డ్రా చేసుకునే వాళ్ళు పెయిడ్ అయ్యేది. కానీ అప్పట్లో ఇలాంటి నోట్లు కూడా లేవండి.
వెండి నాణేలు, బంగారు నాణేలు. వాటిని ఏం చేయాలంటే ఖచ్చితంగా, ఇప్పుడు సపోజ్ దేనారం అంటే ₹1 ఎంతో ఉంటుంది కదా, ఇంచుమించు ₹1. మనం ఒక ₹10,000 కట్టాలనుకుంది, ఒక ₹10,000 కట్టాలి. అప్పుడు దేనారాలు ఎన్ని తీసుకెళ్ళాలి? ₹10,000కి సుమారు ఇంత పెద్ద మూట కావాలి, అవునా? ఇంతకుముందు ₹1,00,000 అంటే ఆ ₹10 నోట్ల కట్టలు ₹1,00,000కి ఎన్ని కావాలి? ఈరోజు ₹1,00,000 అంటే ఎన్ని కావాలి? ఇప్పుడు 500 నోట్లు వచ్చాయి కాబట్టి ₹1,00,000 అంటే జస్ట్ 2 కట్టలు, ఈ జేబులో ఒకటి, ఈ జేబులో ఒకటి. అదే ₹10 నోట్లు అయితే దరిదాపు 100 కట్టలు తీసుకెళ్ళాలి. 100 అనండి, 1000 కట్టలా? 1000 కట్టలు తీసుకెళ్ళాలి ₹10 నోట్లు. అప్పుడు ఎంత భారం, అవునండి? అట్లాగే వీళ్ళు కూడా ఎగ్లోను రాజుకు కప్పము మోసుకొని పోయేటువంటి వారు అని అక్కడ రాయబడింది మనకి. వారితో పాటు ఈ యెహూదు కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యెహూదు ఎగ్లోను రాజుతో అంటున్నాడు, రాజా, రహస్యమైన మాట నీతో ఒకటి చెప్పవలసి ఉన్నది. బాగా గమనించండి, రహస్యమైన మాట నీతో ఒకటి చెప్పవలసి ఉన్నది అంటే, ఈ రాజు అలా కూర్చో, అందరూ వెళ్ళేదాకా అలా కూర్చొని చెప్పాడు. అట్లా సైలెంట్ కూర్చున్నాడు. మరలా కొద్దిసేపు ఆగిన తర్వాత అందరూ వెళ్ళారు. రాజు ఏకాంతంగా ఉన్నాడు. రాజా, నీతో దేవుని మాట ఒకటి చెప్పవలసి ఉన్నది అన్నాడు. దేవుని మాట ఒకటి చెప్పవలసి ఉన్నది అనేసరికి రాజు పీఠం మీద నుంచి లేచాడంట. మనకు స్పష్టంగా బైబిల్లో ఉందండి. ఈ మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక రహస్యమైన మాట చెప్పాలి అంటే సైలెంట్గా కూర్చో 10 నిమిషాలు అన్నాడు. దేవుని మాట చెప్పాలి అనేసరికి రాజు కూడా ఏం చేశాడు? తన పీఠము మీద నుంచి లేచాడు. దీనిని బట్టి దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉండవలసిన అవసరము మనకుంది. ఈ రోజుల్లో దేవునికి భక్తి కలిగి ఉంటే భయము ఉండదు, భయము ఉంటే భక్తి ఉండదు. అందుకే కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు 128వ కీర్తనలో ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. భయము ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయము లేకపోయినా వ్యర్థమే. ఇక్కడ దేవుని మాట ఒకటి చెప్పాలి అనేసరికి రాజు పీఠం మీద నుంచి లేచాడు. మనము కూడా దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నటువంటి వాక్యానుసారంగా మన ఇంటికి ఎప్పుడైనా దైవజనుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా లేచి నిలబడి వారికి వందనాలు చెప్పి సాదరంగా, గౌరవంగా ఆహ్వానిస్తాం. అట్లాగే కూర్చొని ఇట్లా నీళ్ళుకొని కూర్చొని చైర్లు రండి సార్, రండి పాస్టర్ గారు అంటామా? అంటే భయము ఉంది. దేవుడు అంటే భయము ఉంది, భక్తి ఉంది. ఎప్పుడు? ఎదురుగా ఉన్నప్పుడు. ఎదురుగా లేనప్పుడు కూడా కలిగి ఉంటే అది భయము, భక్తి రెండు మనం కలిగి ఉన్నట్టు. ఇక్కడ కూడా ఈ యెహూదు ఎప్పుడైతే రాజా దేవుని మాట నీతో ఒకటి చెప్పవలసి ఉన్నది అన్నప్పుడు ఎగ్లోను లేచి నిలబడ్డాడు. మరో మాట చెప్పాలి, ఎగ్లోను లేచేసరికి ఆయన ఎలాంటి వాడు అంటే సాదా సీదా మనిషి కాదు. బైబిల్ గ్రంథములో బహుస్థూలకాయుడు ఎవరైనా ఉన్నారంటే ఎగ్లోను రాజు అని రాయబడింది. బహుస్థూలకాయుడు అంట, చూడడానికి చాలా గంభీరంగా కనబడతాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎవరైనా ఒక చిన్న చిన్న గొడవలు జరిగినాయి అనుకోండి, మనకంటే సన్నగా లేదా మనకు అనుకూలంగా మనము తగిలినా కొట్టినా ఏదైనా చేయగలము అనుకున్న వ్యక్తితో ఎలా మాట్లాడతాము? కొంచెము దేహదారుఢ్యము కలిగి భయంకరంగా కనబడితే అటువంటి వ్యక్తులను ఎదిరించగలుగుతామా? కొంచెం ఆలోచన చేస్తాం. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటిది. ఇక్కడ కూడా ఎగ్లోను ఎదుర్కోవాలి అంటే ఆయన ఎలాంటి వాడు అంటే బహుస్థూలకాయుడు. మరి అతన్ని ఎదిరించగలమా? రెండవది, అతను రాజు. అతన్ని మనం ఏం చేయగలుగుతాము? కానీ భయపడద్దు. మన దేవుడు మనకు చెప్తున్న మాట అండి, భయపడకు. భయపడకుమని ఎన్నిసార్లు చెప్పాడండి? బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రాయబడి ఉంది? 365
365 సార్లు రాయబడి ఉంది కదా. అంటే 365 రోజులకి 365 సార్లు రోజు మనకు చెప్తున్న మాటే, భయపడకము. ఎప్పుడు భయపడద్దు అంటే ఎప్పుడూ భయపడద్దు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉన్నవాడు, మనలను విడువక ఎడబాయక వెన్నంటి ఉన్నవాడు ఏ పరిస్థితుల్లోనైనా. కానీ మనుషుల్లో కొంతమంది మన మానవ సమాజంలో ఎలాంటి వాళ్ళు అంటే, ఒక సమస్య వచ్చినప్పుడు పారిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులే కానీ ఎదుటి జనాంగాన్ని చూసి, ఎదుటి బలాన్ని చూసి, బలగాన్ని చూసి మనల్ని ఒంటరిని కూడా చేసి పారిపోయే వాళ్ళు ఉండొచ్చు. కానీ మన దేవుడు మన పరిస్థితులను చూసి పారిపోయేవాడు కాదు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అంతా మనమే అని వచ్చేవాళ్ళు, మనము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకోటి సామాజిక స్థితిలో, కుటుంబ పరిస్థితుల్లో కొంచెం ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే, అబ్బా ఆడి దగ్గరికి ఎందుకు లేరు, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మన తలకి, వాస్తవమేనండి, తప్పించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే పరిస్థితులను బట్టి. కానీ మనము నమ్మినటువంటి దేవుడు, మనము ఇబ్బందుల్లో ఉన్నామంటే ఆ క్షణమే లేచి నువ్వు ధైర్యంగా నిలబడు, నేనున్నాను నీతో అని చెప్పగలిగిన వాడు. ఇక్కడ ఈ ఎగ్లోను రాజు ఎప్పుడైతే లేచి నిలబడి దగ్గరకు వచ్చాడో, యెహూదు ఏం చేశాడంటే కుడి తొడ మీద ఉన్నటువంటి ఆ కత్తిని లాగి ఎగ్లోను కడుపులో పొడిచేశాడు. కడుపులో పొడిస్తే ఎడమ చేతి వాటం కలిగిన వాడు కదండి. మనం కూడా చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు, కుడి చేతికి బలం ఎక్కువ, కానీ ఎడమ చేయి దెబ్బ పడిందంటే అది బలం తక్కువే, అయినా దెబ్బ బహుగట్టిగా తగులుద్దట. ఇప్పుడు ఈ యెహూదు ఈ కత్తి లాగి ఎగ్లోను కడుపులో పొడిస్తే, ఈ కత్తి అతని కడుపులో నుంచి దాటి వీపు నుంచి బయటకు వచ్చేసింది, వెనక నుంచి బయటకు వచ్చేసింది ఆ కత్తి. మళ్ళీ లాగుదామనే లోపే ఈయన బహుస్థూలకాయుడు కాబట్టి, బాగా తిని దేహదారుఢ్యం కలిగిన వాడు కాబట్టి, వెంటనే ఆ కత్తి పిడికి పూర్తిగా కొవ్వు అంటుకొని పోయిందంట. వితిన్ సెకండ్స్లో అది మరలా లాగుదామని ట్రై చేస్తే కూడా ఆ కత్తి బయటికి రాలా. ఇక యెహూదు వదిలేశాడు. వదిలేసి బ్యాక్ సైడ్ ఉన్న డోర్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎగ్లోను రాజు యొక్క ఆ భటులు వాళ్ళంతా, ఈయన ఇంట్లోకి వెళ్ళాడు కదా, జస్ట్ ఏదన్నా కొంచెంసేపట్ల రెస్ట్ కోసం వెళ్ళాడేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపటికి రాలా. వాళ్ళు వచ్చి తాళం తీసి చూస్తే వారి యజమానుడు చచ్చిన వాడై నేలను పడి ఉండేను. ఎవరు చేశారు చూశాడు. అటు ఇటు చూస్తే అక్కడ ఉన్నటువంటి యెహూదు లేడు. వెంటబడితే ఫెసీలిము దగ్గరకు వెళ్ళి అక్కడ దొరికినట్టు ఇశ్రాయేలీయులు కాపుగాసి ఉన్నారు. ఇంచుమించు ఎగ్లోను సైన్యమును 10,000 మందిని అక్కడ మట్టు పెట్టారు. ఆ తరువాత 80 సంవత్సరములు దేశము క్షేమముగా ఉండెను అని మనకు బైబిల్లో రాయబడి ఉంది. ఈ మాటలు మీకు బాగా అర్థమై ఉంటాయి. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనకు కలిగినటువంటి సమస్తమును ఒక బలమైనటువంటి రాజు దోచుకొని వెళ్తూ ఉంటే, అందులో నుంచి వారిని కాపాడడానికి లేచినటువంటి యెహూదు ఆ ఎగ్లోను ఎలాగైతే చంపివేశాడో, ఈరోజు ప్రస్తుతం ఉన్న మన దినాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదములు, మనకు ఉన్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి ఆరోగ్యము, మనకున్నటువంటి ఆర్థిక స్థితి, మనకున్నటువంటి ఆత్మీయత, మనకున్నటువంటి ఆధ్యాత్మికత, వీటన్నిటినీ మన దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయే అపవాది అనేవాడు ఒకడున్నాడు. ఈ అపవాది ఎలాంటి వాడు అంటే, యెహూదుతో పోల్చుకుంటే ఎగ్లోను ఎంతటి బలవంతుడో, మనతో పోల్చుకుంటే అపవాది కూడా అంతటి బలవంతుడు. అపవాదిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అపవాది ఎంతటి బలవంతుడు అంటే, అపవాది ఈ భూమి మీద మనుషుని హృదయంలో నాటిన పాపమును తీసివేయడానికి ఎవరి చేత కాలేదండి. అర్థమవుతుందా ఈ మాట?
ఒక అపవాది అనేటువంటి వాడు భూమి మీదకు వచ్చి దేవుని యొక్క స్వరూపములో చేయబడినటువంటి మనిషి హృదయంలో అపవాది నాటిన పాపమును తీసివేయటానికి భూమి మీద పుట్టిన ఏ మనిషి వలన కూడా కాలేదు. అంతటి బలవంతుడు ఎవరు లేరు. ఆ పాపమును తీసివేయడానికి మరలా ఎవరు రావాల్సి వచ్చింది అంటే సాక్షాత్తు దేవుని కుమారుడే భూమి మీదకు దిగి వచ్చేలా చేశాడు. అర్థమవుతుందండి? ఎగ్లోను రాజు ఎంతటి బలవంతుడు అంటే కప్పము కట్టకపోతే వారికి రకరకాల శిక్షలు ఉంటాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదు, డబ్బులకు కొదువ ఉండదు. అర్థమవుతుందండి? కారణం ఏంటంటే రాజు చేతుల అధికారం ఉంది, ఆడేదైనా చేయగలుగుతాడు. ఎదిరించలేము. ఎదిరించిన వాడికి సమస్య లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అపవాది అనేటువంటి వాడు మనుషుని యొక్క హృదయంలో ఆ బలమైనటువంటి ఆ పాపమును నాటితే ఆ పాపాన్ని పెకలించడానికి ఎవరు రావాల్సి వచ్చిందంటే సాక్షాత్తు దేవుని కుమారుడే రావాల్సి వచ్చింది. ఎటువంటి వాడు అంటే ఆయనకు ఒక పేరు కూడా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయనకున్నటువంటి పేరు ఏమిటంటే బలవంతుడైన దేవుడు. ఎటువంటి బలము అంటే ఎవ్వరూ చేయలేనటువంటి దానిని చేసినటువంటి బలవంతుడు. ఒక వ్యక్తిని పాపములోనికి నడిపించగలిగిన వారు ఉండొచ్చేమో, కానీ పాపములో ఉన్న వ్యక్తిని ప్రక్షాళన చేసి పావనునిగా పవిత్రునిగా మార్చగలిగిన బలం ఎవడికి లేదు. వారిలో ఉన్న పాపాన్ని పెకలించగలిగినటువంటి బలం ఎవడికి లేదు. ఒక చెట్టును పెకలించాలి అంటే కొంతమంది అలా పీకేస్తారు, అవునా? ఒక చెట్టును పెకలించాలంటే ఇప్పుడు మన వాళ్ళు కలుపు తీయడానికి వెళ్తారు. కలుపు తీయడానికి వెళ్ళి ఏం చేస్తారు? మొదట ఇట్లా చేతులతో లాగగలిగినవన్నీ లాగేస్తారు. చేతికి పోకపోతే వెంటనే కొడవలు లిక్కో ఏదో ఉంటుంది, లేకుంటే దోకుడు బారు ఉంటుంది, దాన్ని తీసుకొని లాగేస్తారు. అందులోకి కూడా అది లేకపోతే మరుసటి రోజు గొడ్డలో కత్తి తెచ్చి నరికేయాలి. అది కూడా కాకపోతే మరుసటి రోజు గడ్డపార తెచ్చి పెకలించాలి. అది కాకపోతే ఇప్పుడు ఎవరు రావాలంటే ఖచ్చితంగా ప్రొక్లైన్స్ రావాల్సిందే. ఏదో ఒకటి ఉంది కానీ మనిషి హృదయంలో అపవాది, బలవంతుడైన అపవాది నాటిన పాపమును మాత్రము పెకలించగలిగిన బలము ఏ యంత్రానికి లేదు, ఏ మనుషునికి లేదు. కారణం ఏమిటంటే నాటిన వాడు బలవంతుడు. ఆ బలాన్ని ఎదిరించగలిగిన బలవంతుడే రావాలి. ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఈరోజు మనము ఏం చేస్తున్నామంటే అక్కడ ఎవరు ఏ పని చేస్తుంటారో, ఇశ్రాయేలు ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి, తన భార్య పిల్లలని పోషించుకోవడానికి కష్టపడేటువంటి కుటుంబ యజమాని, లేదా తన పిల్లలని వృద్ధిలోనికి తెచ్చుకోవడానికి కష్టపడేటువంటి తల్లిదండ్రులు, ఈలాగున వీళ్ళంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు మొత్తం తీసుకెళ్ళి కప్పముగా రాజుకు చెల్లించాలి. అట్లాగే మనము కూడా మన జీవితంలో ఉపవాస ప్రార్థనలో ఉండి మనము రకరకాలుగా ప్రభు సన్నిధిలో మన సమస్తమును ధారపోసి మనము సంపాదించుకున్న దీవెనలు, ఆశీర్వాదములు సమస్తము అపవాది ఏం చేస్తున్నాడు? కొల్లగొట్టిపోతూ ఉన్నాడు. అర్థమవుతుందండి? సంపాదించుకున్న సంపాదన మొత్తము లాగేస్తూ ఉన్నాడు. మనకు అప్పుడప్పుడు ఆర్టీసీ బస్సు ఉంటుంది కదండి. ఆర్టీసీ బస్సు మనం ఇక్కడి నుంచి గిద్దలూరు వెళ్ళే లోపు ఎక్కడో ఒక చోట చెకింగ్ వస్తారు. చెకింగ్ వచ్చి, లేదా నాకు తెలిసి ఎక్కువ శాతము బస్ స్టాండ్లోనే ఉంటారు దిగే చోట. ఆ ఒంగోలు బస్ స్టాండ్లో 2-3 సార్లు తగిలారు నాకు కూడా. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఉంటారు? కరెక్ట్గా డోర్ దగ్గర ఉంటారు. డోర్ దగ్గర ఉండి దిగే వాళ్ళ దగ్గర ఏం చేస్తుంటారు? టికెట్లు మొత్తము కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఆ టికెట్ ఇచ్చి మనం వెళ్ళిపోవాలి. అర్థమవుతుందండి? టికెట్ ఇచ్చి మనం వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం అపవాది కూడా ఏం చేస్తుంటాడంటే ఎక్కడుంటాడు? చర్చి డోర్ దగ్గర ఉంటాడు. బాగా గమనించండి, చర్చి డోర్ దగ్గర ఉంటాడు.
చర్చిలోనికి వచ్చి మనము విన్న వాక్యము, కన్న వాక్యము, ప్రార్థించిన ప్రార్థన ద్వారా పొందుకున్న దీవెనలు, ఆశీర్వాదములు అన్నీ ఎక్కడ వసూలు చేస్తాడు? ఇక్కడే వసూలు చేస్తాడు. వాటిని మన ఇంటి దాకా కూడా తీసుకొని పోనివాడు. ఈ ఎగ్లోన్ రాజు ఎలాగైతే కప్పం రూపంలో మొత్తం వసూలు చేస్తున్నాడో ఆడు కూడా అలా వసూలు చేసేసి మరలా మనకి వేదనలు, బాధలు, చింతలు. కానీ ప్రభువు ఏం చెప్పాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయుడి అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అసలు దేవుణ్ణే మర్చిపోతూ ఉన్నాం. మన కొరకు చింతించేటువంటి మన భారాన్ని మోయగలిగిన దేవుణ్ణే మరచిపోతూ ఉన్నాం. ఎప్పుడు గుర్తొస్తాడంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు. అర్థమవుతుందండి? సమస్యలు మనకంటే జటిలమైనప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం. కానీ సమయమందును అసమయమందును ప్రతి విషయమునందును దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిమే ఉండాలి. ఇక్కడ కూడా అపవాది ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మనము ఎదుర్కోలేనటువంటి బలవంతుడు, మనము ఎదుర్కోగలిగిన బలము కలిగిన వారిని ఎదుర్కొంటాము. కానీ ఎదుర్కోలేనటువంటిప్పుడు మనము ఎవరో ఒకరి సహాయము ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సపోజ్ ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు బయటికి వెళ్తూ ఉంటే బాగా గమనించండి, ఒక ఏరియాకు వెళ్తున్నప్పుడు అక్కడ కరిచేటువంటి కుక్క ఏదైనా ఒకటి ఉందనుకోండి, అది తండ్రికి తెలిసినప్పుడు నానా నువ్వు ఆ రూట్లో వెళ్తున్నావు కాబట్టి కర్ర పట్టుకొని వెళ్ళు. అవునండి? అంటే ఏదో ఒకటి సేఫ్టీ ఇస్తాం. లేదా వర్షంలో వెళ్తున్నప్పుడు, లేదా వర్షం పడుతుంది అన్నప్పుడు నానా గొడుగు తీసుకొని వెళ్ళు. అవునా కాదండి? ఏదో ఒకటి మనము హెల్పింగ్గా ఇస్తాం. అలాగే దేవుడు కూడా మనలను ప్రేమించి మన బలం ఏమిటో, మన సత్తా ఏమిటో దేవునికి తెలుసు. అయితే మనకు కూడా ఒకరిని ఎదిరించాలంటే ఒక వెపన్, ఒక ఆయుధం అవసరం. ఇక్కడ ఎగ్లోనును ఎదిరించడానికి యెహూదు ఏం చేశాడండి? 2 అంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని తీసుకున్నాడు. అది మోరెడు పొడవు ఉంటుంది. 2 అంచులు కలిగిన ఖడ్గాన్ని తీసుకొని వెళ్ళి ఎగ్లోనును అంటే ఆ శత్రువును చంపేశాడు. అలాగే మనకంటే బలమైనటువంటి అపవాదిని మనం ఎదిరించాలి అంటే మన బలము సరిపోదు. కాబట్టి దేవుడు మనకు కూడా ఒక మంచి ఖడ్గాన్ని ఇచ్చాడు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో మనకు ఇవ్వబడినటువంటి ఒక బలమైన ఆయుధం అక్కడ రాయబడి ఉంది. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము జీవిస్తున్నటువంటి మన జీవితంలో మనకు కూడా అపవాది రకరకాలుగా తారసపడుతూ ఉంటాడు. అర్థమవుతుందండి? అపవాది రకరకాలుగా వివిధ రూపాలలో వచ్చి అపవాది తారసపడుతూ ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు నేను దేవుని బిడ్డను కాబట్టి నాకు సమస్యలు రావు, దేవుని నమ్ముకుంటే ఎప్పుడు సంతోషమే, సమాధానమే, ఆనందమే, అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏ సమస్యలు రావు అని అనుకుంటూ ఉంటాం. ఇది మాత్రము తప్పుడు సమాచారం. దేవుణ్ణి నమ్మితే సమస్యలు రావు అని ఒకవేళ ఇటువంటి బోధలు బోధిస్తే కూడా అది మనం అంతగా నమ్మాల్సిన బోధ కాదు. ఎందుకంటే దేవుని నమ్మితే సమస్యలు రావు అని కాదు, ఆ సమస్యలలో నుంచి ఎలా బయటికి రావాలో, వాటిని ఎలా ఎదిరించాలో దేవుని బిడ్డలకు దేవుడు శక్తినిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయము చివరి భాగంలో అనుకుంటాను. అక్కడ ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యులతో కలిసి ఆ దరికి వెళ్ళాలని కొన్ని ఆ దోణెలలో వెళ్తూ ఉంటాడు. ఆయన దోణితో పాటు మరికొన్ని దోణెలు కూడా ఉన్నాయని అక్కడ రాయబడి ఉంటుంది. తీశారండి?
ఆయన ఒక దోణిలో ఉన్నాడు, ఆయన దోణితో పాటు మరికొన్ని దోణిలు ఆయనతో కూడా ఉన్నాయి. ఇప్పుడు సముద్రం మీద పెద్ద తుఫాను చెలరేగి అక్కడ ఏమని రాయబడి ఉందంటే, అలలు సముద్రము పొంగి అలలు ఆయన ఉన్న దోణి మీద కొట్టగానుంది. బాగా చదవండి ఆ మాటలు. ఏమని ఉంటాయంటే, ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టాయంట. వాస్తవానికి యేసుక్రీస్తు ఉన్న దోణి మీదకి అలలు రావచ్చా? భయపడాలి కదా, రాకూడదు కదా. మరి ఎలా వచ్చాయి అంటే, ఇక్కడ రాయబడింది ఏంటంటే, సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలలో మనకు అపజయాన్ని మన దేవుడు కలిగించాడు. ఇది మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియులారా, దేవుని పిల్లలను వారినే అపవాది ఎక్కువగా పట్టి పీడిస్తూ ఉంటాడు. దేవుని పిల్లలకే ఎక్కువగా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎంత బలముగా నీవు దేవునిలో విశ్వాసము కలిగి ఉంటే అంత బలమైన సమస్యలను మీ మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అందుకే మనం ఏం చేయాలంటే, అపవాదిని ఎదిరించాలి అంటే మనకు వచ్చిన ఒకే ఒక ఆయుధము దేవుని వాక్యము. ఈ వాక్యము ఎంతటి బలమైనది అంటే, సజీవము గలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా బహువాడి కలిగినటువంటిది. ఇక దానికి తిరుగు లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు బాప్తిస్మము పొందిన తరువాత 40 దినములు శోధింపబడుటకు అరణ్యమునకు ఆత్మచేత కొనిపోబడెను. అవునండి, 40 దినములు శోధింపబడుటకు యేసుక్రీస్తు ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడిన తరువాత అక్కడ 40 దినాల్లో ఆయన చాలా కష్టపడ్డాడు. దేవుని దూతలు పరిచర్య చేశారు. అయితే అక్కడ అపవాది కూడా డైరెక్ట్గా యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న సంభాషణ మనం చూస్తాం. యేసుక్రీస్తుతో మాట్లాడిన సంభాషణ ఏమంటే, అయ్యా నువ్వు బాగా ఆకలితో ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు అన్నము లేదు, నీళ్లు లేవు, ఎటువంటి ఆహారము పానీయము కూడా ఆయన పుచ్చుకోలేడు, ఆకలి కొనినది అక్కడ. అప్పుడు అంటే ఆయన తలంపు, పరిస్థితి, ఆయన బలహీనత అవన్నీ ఎరిగి ఒక వ్యక్తిని అపవాది ఎప్పుడు టార్గెట్ చేస్తాడు అంటే, మన నాయకులు కూడా లేదా మరి కొంతమంది కూడా మన దగ్గరికి ఎప్పుడు వస్తారంటే, మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు, బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామనుకోండి, ఈ దళారీ వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఈ టైంలో వానికి బాగా సమస్య ఉంది, ఆర్థిక సమస్య, నువ్వు డబ్బులు ఇస్తారంటే 1,00,000 రూపాయలకి ఇచ్చేది 70,000కైనా మన ఇంట్లో పొలమో ఏదో ఒకటి అమ్మేస్తాడు, సూచనలు ఇస్తారు. ఇక్కడికి వచ్చి ఈ టైంలో నీకు ఆ ఇంట్లో పొలము అమ్ముకోవడం తప్ప వేరేది ఏంటంటే, బలహీనమైన సమయాన్ని గుర్తెరిగి ఆ టైంలో టార్గెట్ చేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఆహారము పుచ్చుకొనలేదు కనుక ఆయన ఆకలితో ఉన్న టైంలో అపవాది వచ్చి ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని చెప్పాడు. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. నీవు దేవుని కుమారుడు అయితే అని అంటున్నది ఎవరు? సాతాను. ఇప్పుడు సాతాను కాడు మనం దేవుని కుమారుడు కాదో ఈయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? అవసరమా? ఆల్రెడీ దేవుని కుమారుడే. మన వాళ్ళలో కూడా మన యవ్వనస్తులు జాగ్రత్త గమనించాలమ్మా. యవ్వనస్తులు కూడా చెడిపోవడానికి కూడా కారణం ఏమిటంటే, పక్కనున్నోడు వస్తాడు, మన భాషలో చెప్తున్నాను, ఏమంటారంటే, రేయ్ నువ్వు మొగోడు పెట్టి సిగరెట్ తాగంటాడు. సిగరెట్ తాగకపోతే మొగోడు కాదా? అవునా కాదా అండి? నువ్వు మొగోడు పెట్టి ఈ మంది బాటిల్ దించకుండా తాగుదా? అసలు ఈ పంద్యాలేంటి? ఈ యవన ప్రాయంలో ఉన్న యవనస్తులకి రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. అంటే వీడు మగతనం నిరూపించుకోవడానికి మందు తాగితే మగవాడు అవుతాడా? సిగరెట్ తాగితే మగవాడు అవుతాడా? దొంగతనం చేస్తే మగవాడు అవుతాడా? రెచ్చగొట్టడం. అర్థమవుతుందండి? ఈ రెచ్చిపోయి ఒకటి కాదురా 3 సిగరెట్లు తాగుతాంటాడు వీడు. ఒకటి కాదు నువ్వు ఫుల్ బాటిల్ తీసుకుంటా, క్వార్టర్ కాదు ఫుల్ తీసుకుంటా అంటాడు. అంటే రెచ్చిపోయి మనం ఏమైపోతున్నామో, ఎవరికి దాసోహమైపోతున్నామో. ఇప్పుడు
మన తండ్రి ఒక దైవ సేవకుడు, ఒక పాస్టర్ కొడుకును ఇంకొకడు అడుగుతాడు, నువ్వే నిజంగా పాస్టర్ కొడుకు అయితే నువ్వు శాతనెత్తి మందు తాగుతాడు. అంటే నిరూపించుకోవడానికి తప్పుడు పనులు చేస్తేనే మనకు ఆ పదం ఆపాదించబడద్దా? రెచ్చబడతాడు. అయితే మనం ఏమి ఉపయోగించాలంటే వాడిని ఏమనాల్సిన పని లేదు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు వాక్యంతోనే దెబ్బ కొట్టాడు. ఇక్కడ చూడండి, ఆయన ఏమంటాడంటే ఆ అపవాదికి ఎలా సమాధానం ఇచ్చాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించుననే వాక్యాన్ని చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆ వాక్యాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనేది యేసుక్రీస్తు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడండి. మనము వాక్యము విని వెళ్ళిపోవడం కాదు, వాక్యాన్ని నెమరు వేసుకోవాలా, వాక్యాన్ని మన జీవితానికి ఆపాదించుకోవాలా, వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలా, అది సమయోచితంగా ఉపయోగించాలా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటే, ఈ రాళ్ళేందిరా, ఈ కొండ మొత్తం రొట్టె అయిపోతుంది, సముద్రం మొత్తం ద్రాక్ష రసం అయిపోతుంది, చేయలేడా? ఆయనకు ఆ శక్తి లేదా? అంటే ఇప్పుడు ఈయన చేయలా, యేసుక్రీస్తు చేశాడా అంటే అక్కడ? అయితే దేవుని కుమారుడు కాదా? అర్థమవుతుందండి? క్రీస్తునందు ప్రియులారా, వాక్య రూపంలో ఎలా వినియోగించుకోవాలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చాడు ఒక ఆయుధాన్ని. ఆ వాక్యం అనేటువంటి ఆయుధంతో మనం అపవాదిని ఎదిరించగలిగితే వాడు ఏమవుతాడో తర్వాత చూద్దాం. 2వ భాగంలో మరలా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, ఒక పెద్ద శిఖరం మీదకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకు, ఇక్కడ నుంచి కిందకు దూకితే దేవుని దూతలు నీ పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకొందురని కీర్తన గ్రంథంలో వాక్యం ఉంది కదా. నువ్వు పైనుంచి దూకితే నీ పాదాలకు రాయి తగలకుండా ఉందని వాక్యం. ఇప్పుడు అపవాది కూడా ఎంత తెలివి, ఎంత టెక్నిక్ వాడాడో చూడండి. అక్కడ నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే యేసుక్రీస్తు వాక్యాన్ని చూపించాడు. వాక్యం రూపంలో వస్తున్నాడని ఈ అపవాది కూడా ఏం చేశాడంటే, నువ్వు దూకితే నీ కాళ్ళకు లేదా నీ పాదములకు రాయి తగులకుండా దేవదూతను ఎత్తి పట్టుకొందురని వాక్యంలో ఉంది కాబట్టి ఆ వాక్యానుసారంగా నువ్వు ఇప్పుడు దూకు. ఇప్పుడు దూకితే దేవదూతలు ఏం చేయాలి? నిన్ను కింద పడే లోపు వాళ్ళు పట్టుకుంటారు కదా. ఉందండి ఆ మాటలు అక్కడ. నాలుగవ అధ్యాయంలో కిందకు దుముకుము, ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుణ్ణి ఎదిరించడానికి దేవుని వాక్యాన్ని అపవాది దేవుని మీదనే ప్రయోగిస్తుంది. బాగా గమనిస్తున్నారండి? వ్రాయబడి ఉన్నది కదా అంటే మరలా ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యముతోనే మళ్ళీ ఏమన్నాడు చూడండి అక్కడ, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని కూడా మరి ఒక చోట. అర్థమవుతుందండి? దేవుడు మనకు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే అపవాది వాక్యంతో వచ్చినప్పుడు వాక్యంతోనే మనము ఆన్సర్ చేయాలా. నోటి మాటలతో లోకానుసారమైన మాటలతో చెబితే కుదరదు. ఇప్పుడు చాలామంది విమర్శకులు కూడా వస్తూ ఉంటారు. విమర్శకులు కూడా ఏమంటారంటే, చాలామంది దైవజనులు మనకు చూపిస్తుంటారు, చాలా తెలివిగల వాళ్ళు, చాలా తెలివిగల దైవజనులు. ఎట్లా అంటే, మద్యం తాగడం తప్పేం లేదన్నా, బైబిల్లో రాయబడింది చూపిస్తా అంటాడు. మద్యం తాగడం తప్పు లేదు, బైబిల్లో రాయబడింది చూపిస్తా అంటాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోనికి తీసుకెళ్తాడు, తిమోతి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ రాయబడింది ఏంటంటే, ఔషధంలాగా దానిని జబ్బు ఉన్న వ్యక్తికి ద్రాక్షారసం ఇవ్వమంటే, ద్రాక్షారసం అంతా మద్యమే అనుకుంటే ఎట్లా?
అది అక్కడ తీసుకోమన్నాడని ఇక్కడ కూడా ద్రాక్షారసం అంటే మద్యమే కదా, వైనే కదా అని చెప్పి బూటకాలు చూపించి బైబిల్లో తాగమనిందని చెప్తారు. దాన్ని ఒక్కదాన్ని ఆధారం చేసుకొని త్రాగుడు బోతులైనను, వ్యభిచారులైనను, తిరుగుబోతులైనను, తిండిబోతులైనను పరలోక రాజ్యానికి వారసు అది ఉంది కదా మరి, అది చెప్పరు, ఆ మాటలు చెప్పరు.